శ్రీ లక్ష్మీ తిరుమల ఏజెన్సీస్ దర్శి ప్రాంతంలో మొట్టమొదటి సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్డ్ బాణసంచా షాపు మా వద్ద అన్ని రకములైన బాణసంచా సామాగ్రి హోల్సేల్ రేట్లకి లభించును 365 రోజులు బాణసంచా సామాగ్రి అమ్మబడును మా వద్ద అనేక రకములైన కలర్ షాట్స్ ఫైర్ క్రాకర్స్ 10,000 వాలా వంటి దీపావళి మందులు లభించును మా అడ్రస్ శ్రీ లక్ష్మీ తిరుమల ఏజెన్సీస్ చౌటపాలెం రోడ్డు దర్శి ప్రకాశం జిల్లా సెల్ 9603868549 Proprietor Tirumala Mahesh. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. రాష్ట్రంలోని ముస్లింలందరూ బీజేపీతో జతగలిసిన టీడీపీని ఈ ఎన్నికల్లో ఓడించాలని, ముస్లింలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన వైసీపీని గెలిపించాలని ఈరోజు దర్శిలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మొఘల్ షంషీర్ అలీబేగ్ వివరంగా తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం బాషా, స్టేట్ మైనార్టీ సెల్ కమిటీ సెక్రటరీ సౌదాగర్ రహమతుల్లా, ఏఎంసీ చైర్మన్ ప్రతినిధి షేక్ అమీన్ బాషా, షేక్ ఫరీద్, ఏ మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్శి నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇక్కడ ముస్లిం సోదరులతో రావడం జరిగింది. ముస్లిం సోదరులు ఈరోజు ఎంతో చైతన్యం వచ్చింది. ముస్లిం సోదరులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నారు. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినప్పటికీ కూడా ముస్లింలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పూర్తిగా వెనుకబాటుకు గురైనారు. ఈ ముస్లింల అభివృద్ధి గురించి చిత్తశుద్ధితో ఆలోచించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ముస్లింల విద్యాభివృద్ధికి, సామాజిక అభివృద్ధికి, ఉద్యోగాల్లో అభివృద్ధి కావడం కోసం మరి 4% రిజర్వేషన్ను ముస్లింలకు కల్పించడం జరిగింది. ఈరోజు ఆ రిజర్వేషన్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తూ ఉండడం వల్ల మరి గత 5 ఏళ్లలో ఎంతోమందికి ఉన్నత చదువులకు అవకాశం కలిగింది. అంతేకాక ఉన్నత ఉద్యోగాల్లో కూడా అవకాశం కలిగింది. ఇప్పుడిప్పుడే ముస్లింలు అభివృద్ధి చెందడాన్ని చూసిన ఈ బీజేపీ, టీడీపీ వారు మరి వీరిని అణగదొక్కాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. మరి బీజేపీ వారు ఓపెన్గానే మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ ముస్లిం రిజర్వేషన్లను తొలగించి తీరుతాం అని అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది. వారితో జతకట్టిన తెలుగుదేశం పార్టీ మరి ముస్లింలకు ఖచ్చితంగా ద్రోహం చేస్తుంది. కాబట్టి ముస్లింలందరూ కూడా ఐక్యంగా ఈ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను స్థానికంగా దర్శి నియోజకవర్గంలో పెద్దలు పూజపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా, ఎంపీగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీ ముస్లింలను అణగదొక్కడం జరిగింది. 2014 నుంచి 19 వరకు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలను రాజకీయంగా కూడా పూర్తిగా అణగదొక్కిన పరిస్థితి. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మరి 4 ఎమ్మెల్యేలుగా చేయడం, వారిలో నుంచి ఒకరికి ఉప ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించడం, 4 ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించడం, అందులో నుంచి ఒకరికి ముస్లిం మహిళకు శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్గా అవకాశం కల్పించడం జరిగింది.